ఉత్తరాంధ్ర మణిహారం భోగాపురంలో ప్రపంచ స్థాయి అధునాతన సౌకర్యాలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిన్న సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో స్వయంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ సమీక్షలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులతో పాటు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు చేపట్టిన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా జరగాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొత్త ఎయిర్పోర్టుతో రాష్ట్రానికి కొత్త అవకాశాలు వస్తాయన్నారు. ఇక పోర్టులు, హైవేలు, పరిశ్రమలు, ఎయిర్పోర్టు, టూరిజం ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర అన్స్టాపబుల్ ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలని భావించామని చెప్పారు. అనంతరం భారత విమానయాన సంస్థకు దరఖాస్తు చేసి విమానాశ్రయానికి అనువైన ప్రదేశంగా భోగాపురాన్ని గుర్తించామన్నారు. అప్పటి విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సంబంధిత అనుమతులను సకాలంలో మంజూరు చేశారని గుర్తు చేశారు.